వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రంలోని 8 ప్రధాన దేవాలయాల్లో సౌకర్యాలు, అభివృద్ది కార్యక్రమాలు, ఇతర అంశాలపై సమీక్ష చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో చేపట్టిన అభివృద్ది పనులపై మంత్రి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే అన్ని ఆలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. సమీక్షా కార్యక్రమాలు గడిచిన 2 రోజులుగా దేవాదాయ శాఖ కమిషనరేట్లు చేయడం జరుగుతుంది. నిన్న ప్రధానమైన 7 ఆలయాలు ఉన్నాయి. అందులో శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆ తల్లి యొక్క ఆలయాన్ని కూడా కొంతవరకు వివరాలని తెలుసుకోవడం జరిగింది. ఈరోజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవాలని, ఆమె ఆశీస్సులు తీసుకోవాలని, ఆమెతోటి శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆశీస్సులు పొందాలని కుటుంబ సమేతంగా మిత్రులతో కలిపి ఇక్కడికి వచ్చాము. అన్ని దర్శనాలు పూర్తిగా చేసుకుని ఆశీస్సులు తీసుకున్నాం. జరిగేటువంటి అభివృద్ధి పనుల పట్ల కూడా కొంతమేరకు ఈవో గారు, అలాగే ఇంజనీర్లు, అర్చక స్వాములు అందరూ దాని గురించి వివరించడం జరిగింది. కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని మొదలు పెట్టాల్సినవి కూడా ఉన్నాయి. ఈ జరిగేటువంటి పనులు నాణ్యతతో ఉండాలనేటువంటి దానిలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదని చెప్పి అధికారులకు కూడా సూచించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఈ యొక్క పవిత్రమైన ఆలయాన్ని మరింత పవిత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి లక్షలాది మంది భక్తులు ఒక మన రాష్ట్రం నుంచే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ వచ్చే అమ్మాయికి ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా విలువైనటువంటి ఆమె యొక్క దర్శన భాగ్యం కలిగించాలనే లక్ష్యంగా పనిచేస్తాము. అదేవిధంగా కొన్ని పాలక వర్గాల విషయంలో కూడా ఇప్పుడే నన్ను కూడా మన వాళ్ళు అడిగారు. త్వరలోని పాలకవర్గం విషయంలో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలతో పాలకవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సూచనలు చేశారు. దేవాదాయ శాఖ పరంగా మరి పాలక మండలికి, అధికారులకు ఇచ్చి దీన్ని మరింత అభివృద్ధి చేయాలి, మరింత మంది భక్తులకి అమ్మవారి ఆశీస్సులు కల్పించాలనేది లక్ష్యంగా. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రాత్రి పెదశేష వాహనంపై స్వామివారు ఆలయ మాడవీధిలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. కాగా ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. గుంటూరులో కిడ్నీ రాకెట్ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. 30 లక్షలు ఇస్తానని కిడ్నీ తీసుకుని తనను మోసగించారని గుంటూరుకు చెందిన మధుబాబు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదుపై డీఎస్పీ మహేష్ నగరపాలెం పోలీస్ స్టేషన్లో ప్రాథమిక దర్యాప్తు నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మహేష్ తెలియజేశారు. చేసి కిడ్నీ తీసుకున్నారు అనే కంప్లైంట్ తో మధుబాబు అనే వ్యక్తి మనల్ని నగరంపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళని ఆశ్రయించారు. అతని దగ్గర క్లియర్ గా ఏమేం జరిగింది అనేది మొత్తం కనుక్కోవడం జరిగింది. దాని బేస్డ్ గా ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా కడుతున్నాము. ఇంకా 20 minutes లో కూడా ఎఫ్ఐఆర్ అయిపోద్ది. ఆఫ్టర్ దట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామండి. ఇప్పటికే ఎవరెవరు తప్పు చేశారు ఏందనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా తేలాలి. అతన్ని అడుగుతుంటే అతను ఫిరంగిపురం ఇల్లు అని అంటున్నారు.
దట్ ఆల్సో విల్ బి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మొత్తం ఆఫెన్స్ ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంకా క్లారిటీ రావాలి మనకి. బట్ ఎఫ్ఐఆర్ మనం ఇమీడియట్గా వేయాలి కాబట్టి అతనితో మొత్తం చర్చించి ఎఫ్ఐఆర్ ప్రస్తుతానికి వేస్తున్నాం. వేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎక్కడ ఇన్వెస్టిగేషన్ వెళ్తారు అనేది కూడా మేము ఈ రోజు ఇట్స్ నాట్ జీరో ఎఫ్ఐఆర్, ఇట్స్ నార్మల్ ఎఫ్ఐఆర్. ఇన్వెస్టిగేషన్ బట్టి ట్రాన్స్ఫర్ అవుతుందో లేదో ఇక్కడే స్టార్ట్ అవుతుందండి ఇన్వెస్టిగేషన్. ఇన్ కేస్ బయటకు వెళ్లాల్సి వస్తేనే వెళ్తుంది తప్ప లేకపోతే ఇక్కడ. తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జితేందర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. 1992వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన జితేందర్ పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రైతు కుటుంబంలో జన్మించారు. ప్రభుత్వ ఉత్తర్వులతో బాధ్యతలు చేపట్టిన డీజీపీకి పలువురు అధికారులు అభినందనలు తెలియజేశారు. ఉచిత ఇసుక పాలసీ వల్ల సామాన్య ప్రజలకు ఎంతో మందికి ఊరట లభించిందని టీడీపీ వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇసుక మాఫియాను నడిపిందని, ఒక్క ఇసుకలోనే 50,000 కోట్లు కొల్లగొట్టారని అన్నారు. నేతలు కాజేసిన ఇసుకతో రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఇల్లు నిర్మించవచ్చునని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువర్ణాక్షరాలతో లిఖితమైనటువంటి రోజుగా మనము పరిగణించవచ్చు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానం చేశాడో సహజసిద్ధమైనటువంటి ప్రజల ఆస్తి ఇసుకను ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుందని ఆయన ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట మేరకే మరి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే సహజసిద్ధమైనటువంటి ఇసుకను ఫ్రీగా చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2014-18 మధ్య కూడా ఇసుకను ఫ్రీగా ఇవ్వడం ద్వారా దాదాపుగా 48 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి ఆర్థిక భరోసా ఇవ్వడం అనేటువంటి జరిగింది. సంవత్సరానికి 280 రోజులు పైగా భవన నిర్మాణ కార్మికులకి ఆ రోజు పని దొరికింది. అంతేకాకుండా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి 5 లక్షలతో ఇల్లు నిర్మించుకుంటే దాదాపుగా ఒక 20-30 వేల రూపాయల్లోనే ఇసుకతో ఇల్లు పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీగా ఉన్నటువంటి పాలసీని టెండర్ల ద్వారా తన బినామీ సంస్థకు ఇవ్వడం ద్వారా ఇసుక యొక్క ధరను ఆకాశాన్ని అంటించాడు. అంటే 5 లక్షల ఇల్లుకి 3 లక్షల వరకు ఇసుక కోసమే ఖర్చు పెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు దిక్కు తోసలేనటువంటి పరిస్థితుల్లో వలస కార్మికులుగా మారారు. ఎన్నో లక్షలాది కుటుంబాలు కనీసం వాళ్లకు 100 రోజులు కూడా పని లేనటువంటి పరిస్థితులు వచ్చాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా దెబ్బతినింది. మనం చూస్తే విజయవాడ నుంచి గుంటూరు వరకు రోడ్డు పక్కన అనేక బిల్డింగ్లు నిలబడిపోయాయి. సో దీనికి అంత కారణం ఏంటంటే భవన నిర్మాణంలో కానీ కన్స్ట్రక్షన్లో కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధిలో కానీ ఇసుక అనేది ప్రాధాన్యత కూడుకున్నటువంటి అంశము. అటువంటి ఇసుకను తన దోపిడీ విధానం ద్వారా తన అనువాయులకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో జేపీ వెంచర్స్ అనేటువంటి సంస్థకు కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా వాళ్ళు చెప్పినటువంటి కుంటి సాకులు, అంటే వర్షం వచ్చింది మేము ఇసుక తీయలేకపోయాము, లేదా వరద వచ్చింది మేము ఇసుక తీయలేకపోయాము అన్నటువంటి కుంటి సాకులకి ప్రజాధనాన్ని 800 కోట్ల రూపాయలు వాళ్ళకి కట్టబెట్టాడు. 5 సంవత్సరాల్లో దాదాపుగా 50,000 కోట్ల పైగా ఇసుక దోపిడీ జరిగిందన్నది వాస్తవం. సో అలాంటి దోపిడీ నుంచి ప్రజల ఆస్తిని కాపాడి ప్రజలకే చెందే విధంగా చేయడం అనేది చంద్రబాబు నాయుడికే దక్కింది. సో నిన్ననే జీవో ఇష్యూ చేయడం అనేటువంటి జరిగింది, 43 జీవో. ఈ జీవో ద్వారా ఇప్పుడు ఏదైతే ఇసుక గుట్టలు గుట్టలుగా ఉందో వైసీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం యొక్క అండ చూసుకొని ప్రజల యొక్క సంపదను దోసి వాళ్ళు గుట్టలుగా పోశారో వాటిని అన్నిటినీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఇసుకను కేవలం రవాణా ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలతో ప్రజలకు ఫ్రీగా అందించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న అంటే వైసీపీ నాయకుల యొక్క ధనాహంకారానికి బలైనటువంటి ఆ ఇసుక గుట్టలు ఇంకా మనకు 1 సంవత్సరం పాటు లేదా వీలైతే 2 సంవత్సరాల పాటు దాదాపుగా 10 లక్షల గృహాలకు అవసరమయ్యేటటువంటి ఇసుక ఇప్పుడు మనకు లభ్యమైందంటే మరి ఎంత ఇసుకను దోపిడీ చేశారో మనకు అర్థమవుతుంది. అన్ని కుటుంబాలు కూడా ఈ ఫ్రీ ఇసుక ద్వారా ఆనందాన్ని వ్యక్తపరుస్తారని తెలియజేయడానికి
మరి పత్తిపాడు శాసనసభ్యుడిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీహార్ రాష్ట్రంలో అరుదైన ఘటన, కష్టపడి చదివి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ట్రాన్స్జెండర్. నర్సాపురం పట్టణం రైతు బజార్లో సబ్సిడీ ధరలకు బియ్యం, కందిపప్పు స్టాళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. జగన్ ఎమ్మెల్యే పదవిపై వస్తున్న వార్తలు అవాస్తవం, రాజీనామా చేసే ఉద్దేశం లేదన్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. గుంటూరులో 30 లక్షలు ఇస్తామని కిడ్నీ కాజేసిన దుండగులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన డీఎస్పీ మహేష్. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.